మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు అన్న, వ్యూవర్స్ ఆర్ నాట్ టెల్లింగ్ అబౌట్ యూ అన్న, ఆల్ ఆర్ గివింగ్ కర్స్ టు అదర్ యూట్యూబర్స్ అన్న. కర్స్ ఈజ్ గివింగ్ టు పర్సన్ లైక్ హర్ డాష్ అండ్ అదర్స్, బట్ దే ఆర్ నాట్ సేయింగ్ అబౌట్ యూ. నిన్న రెడ్డి రాణి గారు శాపనార్థాలు పెట్టారు, ధరలు తగ్గుతున్నాయి, యూట్యూబర్లు చచ్చిపోవాలి అని చెప్పి ఇలాంటి కామెంట్లు చాలా వచ్చాయి. అవి నీ గురించి కాదన్నా, ఇతర యూట్యూబర్ల గురించి పేరు కూడా ప్రస్తావన చేసే పేరు నేను చెప్పలేదు, ఇతర యూట్యూబర్ల గురించి అన్నారు. కానీ ఆ పెట్టడం యూట్యూబర్లతో చచ్చిపోవాలని పెట్టారు. ఓకే, ఐ అండర్స్టాండ్, నాకు తెలుసు. బట్ కామెంట్ వచ్చింది కాబట్టి నేను చదివాను. ఇక రామాంజనేయులు గారు, సయ్యద్ అన్న బాగున్నావా? ఈదుల ముష్టూరు నుంచి రామాంజీ. అనంతపురం టమాటాలు నేలకాయి ఎక్స్పోర్ట్కి పనికిరావని పదే పదే అంటున్నాడు. మదనపల్లి మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడ మార్కెట్ లేనప్పుడు ఒక్క మదనపల్లికి ప్రతి ప్రాంతం వాళ్ళు కలిసేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఇంతకు టమోటా పెట్టిన ప్రతి రైతు మదనపల్లిలో అందరం మదనపల్లికి వచ్చేవాళ్ళం, అందరం అక్కడ కలిసేవాళ్ళం. నిజం చెప్పాలంటే టమోటా పెట్టిన ప్రతి రైతు మదనపల్లిలో వచ్చేవాళ్ళం, అక్కడ అందరం కలిసేవాళ్ళం. మదనపల్లి మండి ఓనర్లు కానీ, అక్కడ కాయలు వేరే వాళ్ళు అంటే కాయలు ఫిల్టర్ చేసేవాళ్ళు కానీ మమ్మల్ని చాలా గౌరవించేవారు. మదనపల్లి ఒక రైతు పోతే రేటు దైవ నిర్ణయం, రైతుకు మాత్రం చాలా గౌరవిస్తారు. ఎలా అంటే మనం నైట్ పోయినప్పటి నుంచి వాళ్ళ బంధువుల్లాగా చూసుకుంటారు. కానీ ఒక్క విషయం మాకు బాధాకరం, అనంతపురం కాయలు ఎక్స్పోర్ట్ పనికిరావు అన్నప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న నేను కామెంట్ పెట్టారు. ఒక్క విషయం మాత్రం వాస్తవం మీరు చెప్పింది. అన్నదాతకు మదనపల్లి మార్కెట్లో మండి వరకు ఎవరు కూడా మీరు చెప్పినట్లుగా అందరూ గౌరవించేవాళ్ళు. రెండవది అయినట్లు ముందు అనంతపురం మాటలు మండి లేదు, మార్కెట్ లేదు. అక్కడ వాళ్ళు టమాటాలు తీసుకొచ్చేవాళ్ళు కరెక్ట్గా ట్రైన్ వెళ్ళే సమయానికి పట్టీలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి టమాటాలు బాగా మంచి డిమాండ్గా అమ్మింది. మదనపల్లి మార్కెట్ కేవలం అనంతపురం జిల్లా నుంచి మాత్రమే టమాటాలు వచ్చేది. ఆ తర్వాతనే అనంతపురం మార్కెట్లో కోలార్ నుంచి కిసాన్ మండి అనుకుంటాను, ఫస్ట్ వాళ్ళే పెట్టారు అక్కడ మండి. తర్వాత ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ తర్వాత అనంతపురం మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయింది. రెండవది, నేలకాయలు ఎక్స్పోర్ట్కి పనికిరావు అని అంటున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం అన్న వర్షాలు పడి కాయలు క్వాలిటీలు దెబ్బతిన్నాయి. మామూలు సీజన్లో అయితే నేలకాయలు కూడా క్వాలిటీ ఈ నాగపూర్, చంద్రపూర్ ఇలా దగ్గర ప్రాంతాలు వెళ్ళిపోతాయి. ఢిల్లీ అటువైపు వెళ్ళిపోయినా కూడా నేలకాయలన్నా సరే వెంటపప్పులు అక్కడికి వెళతాయి. ఏదేమైనా మదనపల్లి మార్కెట్ గురించి చాలా మంచి మాట చెప్పారు మీరు. మీకు మాత్రం మా మదనపల్లి మార్కెట్ మండి యజమానుల తరఫున, మా మదనపల్లి మార్కెట్ కార్మిక సంఘాల తరఫున, మా మదనపల్లి మార్కెట్ రైటర్లైన మా తరఫున మీకు శతకోటి వందనాలు. నవంబర్ మంత్లో రేట్ ఎలా ఉంటాయి బ్రో? రాఘవేంద్ర గారు అన్న, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఎండకు కాయలు తొందరగా మాగుతున్నాయి, అందువల్ల దిగుమతి భారీగా వస్తుంది. ఆ తర్వాత 4-5 కోతలకే కొత్తలో కూడా దిగుమతి అయిపోతుంది, 4-5 కట్టింగ్లకి. ఆ తర్వాత తగ్గుతాయని అందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూద్దామన్న ఏం జరుగుతుందో. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, నిరుపేదేమ ఆరాధ్యుడు అన్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అన్న రాకమునుపు రాజరికంలో ఉండేవి. అన్న ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతులకు రాజకీయాలు అవకాశాలు మెరుగ్గా వచ్చాయి. అన్నగారి ప్రతిమ పట్టుదల అది. సయ్యద్ పాషా గారు, ఇప్పుడు టమాటా ప్లాంటేషన్ చేయొచ్చా చెప్పండి ప్లీజ్. అన్న నందమూరి తారక రామారావు గురించి చాలా మంచి మాటలు చెప్పారన్న. మీకు ఆయన అభిమానిగా నా శతకోటి వందనాలు. ఇక ప్లాంటేషన్ అంటారా, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చున్న ప్లాంటేషన్, తప్పు లేదు. నేల అనుకూలించాలి, వాతావరణం బాగుండాలి. అయితే టమోటా పంట అదృష్టం తాట, నేను మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు తల్లి ముద్దు బిడ్డ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొట్టతొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఆయనే అధినేత. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన గొప్ప వ్యక్తి. దురదృష్టం, ఆయన ఒక్కసారి అనుకున్న నాదెండ్ల భాస్కరరావు వల్ల, రెండవది తన కుటుంబం వల్ల ఆయన పదవిని కోల్పోవడం జరిగింది. తొలిసారి ఆయన విజయం సాధించారు, మరోసారి మాత్రం హితులారా ఇంకా సెలవంటూ మానసిక వేదనతో ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా పుణ్యభూమి నా దేశం, నమో నమామి. అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. తెలుగువారికి ప్రాతస్మరణీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు.
జై ఎన్టీఆర్. ఇక బాలమల్లి సురేష్ గారు 3000 పోతాయిలే బ్రో, ఇంకా పోయే కొద్దీ రేట్ డౌన్ కాకుండా ఈ రేటు ఉన్న గొప్ప. కర్ణాటక అండ్ అనంతపురం స్టాక్ లేదు కాబట్టి 700 నుంచి 800 అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, లేదంటే నో సేల్ పోయేవి. 3000 2000 గతంలో చాలా కామెంట్లు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ధరలు జరిగితే చాలా గొప్పది. అనంతపురం మరియు కర్ణాటకలో స్టాక్ తక్కువగా ఉంది కాబట్టి ఈ రేట్లలో పెడుతున్నాయి. ఈ రేట్లు పోతే చాలు, కానీ అనంతపురం మరియు కర్ణాటకలో దిగుమతి భారీగా ఉంటే మాత్రం నో సేల్ కూడా ఈసారి పడే అవకాశం ఉండేదని బాలమల్లి సురేష్ గారు చెబుతున్నారు. ఇదైతే వాస్తవమే. నవంబర్ 15 తర్వాత పెద్ద బాక్స్ 1500 అబవ్ వెళ్తుంది, చిన్న బాక్స్ 700 అబవ్ వెళ్తుంది పక్క. కృష్ణారెడ్డి గారు అన్నా తప్పలేదు. ధర ఎక్కువగా పెడుతున్న ఆశించడంలో, పంటను బాగా చూసుకోవడంలో ఏమాత్రం తప్పలేదన్నా, కానీ ధరలు తగ్గుతాయని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు మనం. టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏదేమైనా కృష్ణారెడ్డి గారు చెప్పినట్టే జరగాలని చెప్పి అన్నదాతలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాతఃవేళ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకటి పరిశీలిస్తే, ఇప్పుడు టమోటా నాటుకోవచ్చా అన్నదాతలు చెప్పగలరు. దాదా గారు అన్నదాతలు మిమ్మల్ని నేను అడుగుతున్నారు, చెప్పని టమోటా ప్లాంట్ చేయవచ్చా చేయకూడదా కామెంట్ తెలియజేయండి. ఇక పట్టాభి గారు అనంతపురం 400 నిజమే, అనంతపురం టాప్ అండ్ టాప్ ధర 400 రూపాయలు వెళ్ళింది. బయట మార్కెట్కి వెళ్ళే కాయలు మదనపల్లికి వస్తున్నాయా? ఎలా మదనపల్లిలో దిగుమతి తగ్గడం లేదు, డైలీ దిగుమతి బాగానే వస్తుంది. అందుకని కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ రెడ్డి గారు బయట మార్కెట్ టమాటాలు వస్తున్నాయని ఏమాత్రం రావడం లేదన్నా, ఇక్కడ లోకల్ టమాటాలే. గుర్రంకొండలో డైలీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొలకల చెరువు అంగల్లో కూడా టమాటాలు బాగానే వస్తున్నాయి, కలగడ కూడా బాగానే వస్తున్నాయి. ఎక్కడి టమాటాలు అక్కడే, బయట నుంచి పెద్దగా ఏమి రావడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నవంబర్ 20కి టోటల్ కలకడ, చిత్తూరు, మదనపల్లి ఆల్మోస్ట్ టమోటా స్టాక్ క్లోజ్ అన్న. నవంబర్ 20 పైన రేట్స్ 1000 రూపాయల వరకు ఏమైనా వెళ్ళొచ్చా? మీరు అన్నట్టు నవంబర్ 20కి కలకడ, మన చిత్తూరు, ఉమ్మడి జరగడ, మదనపల్లి కానీ ఆల్మోస్ట్ టమోటా స్టాక్ క్లోజ్ అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళే ధర అవకాశం ఉంటుంది. స్టాక్ తగ్గితే ధర పెరుగుతుందన్న, ఇదైతే వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మదనపల్లి మార్కెట్కి సంబంధించి మంచి ముత్యాల లాంటి మాటలు చెప్పిన రామాంజీ గారికి, అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకున్న అన్నదాతకు మరొక మారు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ భవదీయుడు సయ్యశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.